ముందు వీడియోలో ట్రెజరీ రూల్ 6 వరకు వివరించడం జరిగింది. ఈ వీడియోలో ట్రెజరీ రూల్ 7 నుండి వివరణ అందించడం జరుగుతుంది. ట్రెజరీ రూల్ 7 ఏం చెప్తుందంటే, పేమెంట్ ఆఫ్ మనీ ఇంటు ది గవర్నమెంట్ అకౌంట్, ఆల్ మనీ డిఫైన్డ్ యాజ్ ఇన్ ది ఆర్టికల్స్ 266, 267, 284 to be paid in the bank or treasury. Sub rule of one of this rule. According to Treasury Rule 7 ప్రకారం Treasury Rule 7 ఏం చెప్తుందంటే, మనీ అనేది ఖచ్చితంగా ఆర్టికల్ 266, 267, 284 ప్రకారం గవర్నమెంట్స్ అకౌంట్స్ కింద సేకరించినటువంటి మనీ మొత్తం కూడా ఖచ్చితంగా బ్యాంకులో కానీ ట్రెజరీలో కానీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ 266, 267, 284 ప్రకారం గవర్నమెంట్ అకౌంట్కి సంబంధించిన అమౌంట్ మొత్తం కూడా బ్యాంకులో కానీ ట్రెజరీలో కానీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రం విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుందని ఆర్టికల్ 266, 267, 284 ప్రకారం బ్యాంకులో కానీ ట్రెజరీలో కానీ డిపాజిట్ చేయాలని ట్రెజరీ రూల్ 7 చెప్తుంది. అయితే ఇక్కడ కొన్ని ఎగ్జామ్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సబ్ రూల్ 1 ఆఫ్ దిస్ రూల్, ఒక సబ్ రూల్ ఇచ్చి కానీ కొన్ని డిపార్ట్మెంట్లకు మాత్రం ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అమౌంట్ అనేది ఈ ఆర్టికల్స్ ప్రకారం ట్రెజరీలో కానీ బ్యాంకులో కానీ కట్టాల్సిన అవసరం లేదు. వారి దగ్గరే ఆ డిపార్ట్మెంట్లు వారి దగ్గర ఆ అమౌంట్ని ఉంచుకోవచ్చు. మిగిలిన అమౌంట్ని ఎక్స్పెండిచర్ పని మిగిలిన అమౌంట్ని కట్టే అవకాశం ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్స్ ఏంటి అంటే, కొన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పీడబ్ల్యూ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మెయింటెనెన్స్ ఆఫ్ అమౌంట్స్, విలేజ్ కలెక్షన్స్, క్యాటిల్ పౌండ్, ఆక్షన్స్ ఇన్ జైలు, ఫిషరీస్, హాస్పిటల్స్, హౌసింగ్, ఈ డిపార్ట్మెంట్స్ వచ్చేసి వారు సేకరించినటువంటి అమౌంట్ని వారి ఖర్చులకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఖచ్చితంగా బ్యాంకులో కానీ ట్రెజరీలో కానీ వచ్చినటువంటి అమౌంట్ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాల్లో చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. వారికి వచ్చినటువంటి అమౌంట్ల నుంచి అమౌంట్ని విత్డ్రా కూడా చేసుకోవచ్చు అని ఇక్కడ ఈ ట్రెజరీ రూల్ 7 అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ట్రెజరీ రూల్ 8 అనేది డిలీట్ చేశారు. ట్రెజరీ రూల్ 9, a government servant may not withdraw from the government account except with the special permission of a rule 7. ఈ ట్రెజరీ రూల్ 9 ఏం చెప్తుందంటే, ఎవరైనా ప్రభుత్వ అధికారి స్పెషల్ పర్మిషన్ లేకుండా, అంటే స్పెషల్ పర్మిషన్ రూల్ నెంబర్ 7 అంటే ఇక్కడ చెప్పినటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రమే సేకరించినటువంటి అమౌంట్ని వారి యొక్క ఎక్స్పెండిచర్స్ కానీ జీతాల రూపంలో తీసుకునే అవకాశం ఉంది. కానీ రూల్ నెంబర్ 7లో చెప్పినట్టు కాకుండా మరే విధంగాను గవర్నమెంట్ అధికారి ఏ విధంగాను అమౌంట్ని డ్రా చేయకూడదు, పర్మిషన్ లేకుండా అమౌంట్ని డ్రా చేయకూడదు అని ఇక్కడ ట్రెజరీ రూల్ 9 అనేది వివరిస్తుంది. ట్రెజరీ రూల్ 9 ఏం చెప్తుందంటే, స్పెషల్ పర్మిషన్ ఉండేటటువంటి కొన్ని డిపార్ట్మెంట్లు తప్ప మిగతా డిపార్ట్మెంట్లో కానీ మిగతా అధికారులు ఎవరు కూడా వితౌట్ పర్మిషన్ అమౌంట్ని డ్రా చేసేదానికి లేదు అని ట్రెజరీ రూల్ 9 అనేది వివరిస్తుంది. ట్రెజరీ రూల్ 10 ఏం చెప్తుందంటే, ది ప్రొసీజర్ టు బి అడాప్టెడ్ ఇన్ రిసీవింగ్ మనీ అండ్ గ్రాంటింగ్ రిసిప్ట్స్ ఫర్ దెమ్, మెమోరాండమ్ అండ్ క్లాసిఫికేషన్ అండ్ చెక్. ట్రెజరీ రూల్ 10 ఏం చెప్తుందంటే, ఇవి అమౌంట్ని విత్డ్రా చేయడంలో ఖచ్చితంగా ఒక సర్టెన్ ప్రొసీజర్ని అడాప్ట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చలానా అనే దాంట్లో క్లియర్గా అక్కడ చలానా చెల్లించి, చలానాల్లో క్లియర్గా క్లాసిఫికేషన్ ఉంది, ఏ అకౌంట్లో చెల్లిస్తున్నారు, ఎవరు చెల్లిస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ అనేది క్లియర్గా చలానాలో తెలియపరచాల్సి ఉంటుంది. ది ప్రొసీజర్ టు బి అడాప్టెడ్ ఇన్ రిసీవింగ్ మనీ అండ్ గ్రాంటింగ్ రిసిప్ట్స్, ఇవ్వడంలో కానీ తీసుకోవడంలో కానీ డిపాజిట్ చేయడంలో కానీ చెల్లించడంలో కానీ ఖచ్చితంగా ఒక సర్టెన్ ప్రొసీజర్ అనేది ఖచ్చితంగా అమలు పరచాలి, ఫాలో కావాలి, డీటెయిల్గా వివరణ అనేది ఉండాలి అని ఇక్కడ ట్రెజరీ రూల్ 10 అనేది తెలియజేస్తుంది. ట్రెజరీ రూల్ 11, ది ప్రొసీజర్ ఆఫ్ ది సేఫ్ కస్టడీ of money in the hands of a government servants are held in the treasury
shall be prescribed by the finance minister with the consultation of accountant general. Bank is responsible. ట్రెజరీ రూల్ 11 ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఒక ప్రొసీజర్ ప్రకారం గవర్నమెంట్స్ అకౌంట్స్లో స్టాండింగ్ ఇన్ ది గవర్నమెంట్స్ అకౌంట్స్లో ఉండేటటువంటి మనీ అనే దాన్ని ఒక సర్టెన్ ప్రొసీజర్ ప్రకారం దాన్ని భద్రంగా ఒక ఖచ్చితమైనటువంటి ప్రొసీజర్ ప్రకారం భద్రంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా అక్కడ ప్రొసీజర్ అనే దాన్ని ఎవరు తయారు చేస్తారంటే అకౌంటెంట్ జనరల్ యొక్క అనుమతితో ఫైనాన్స్ మినిస్టర్ ఒక సర్టెన్ ప్రొసీజర్ అనేది ఆ యొక్క డబ్బుని భద్రపరచడం కోసం సర్టెన్ ప్రొసీజర్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. దానికి ఆ సర్టెన్ ప్రొసీజర్ ప్రకారమే ఆ మనీ అనేది ఆ యొక్క భద్రంగా గవర్నమెంట్ సర్వెంట్స్ హ్యాండ్స్లో ఉంచడం అనేది జరుగుతుంది. ది ప్రొసీజర్ ఆఫ్ ఎ సేఫ్ కస్టడీ ఆఫ్ మనీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ హెల్డ్ ఇన్ ది ట్రెజరీ. ఆ ప్రొసీజర్ ప్రకారం అంటే అకౌంటెంట్ జనరల్ యొక్క అనుమతితో ఏర్పాటు చేయబడినటువంటి ప్రొసీజర్ ప్రకారం వచ్చేసి ఆ యొక్క మనీ అనేది భద్రంగా ఉండబడుతుంది. అదేవిధంగా ట్రెజరీలో ఉండే అమౌంట్ అయితే ఆ ప్రొసీజర్ ప్రకారం భద్రపరచబడుతుంది. అదేవిధంగా బ్యాంకులో ఉండేటటువంటి అమౌంట్, బ్యాంకులో డిపాజిట్ చేయబడినటువంటి అమౌంట్కి బ్యాంక్ ఈజ్ రెస్పాన్సిబుల్. బ్యాంక్ని పూర్తిగా ఆ డబ్బుకి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ట్రెజరీ రూల్ 11 అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా సెక్షన్ 7లో వచ్చేసి సెక్షన్ 7లో ఉండేటటువంటి ట్రెజరీ రూల్స్ 12 నుంచి 29 వరకు ట్రెజరీ రూల్స్ అన్నీ కూడా సెక్షన్ 7లో ఉన్నాయి. అందులో ట్రెజరీ రూల్ 12 తీసుకున్నట్లయితే ట్రెజరీ రూల్ 12 ఏం చెప్తుందంటే విత్డ్రాల్ ఆఫ్ మనీ గురించి తెలియజేస్తుంది. ట్రెజరీ రూల్ 13 ఏం చెప్తుందంటే మనీ మే నాట్ బీ withdrawn from the government account without written permission unless finance minister and accountant general Indian audit department. ట్రెజరీ రూల్ 13 ఏం చెప్తుందంటే మనీ అనేది ఏది కూడా గవర్నమెంట్ అకౌంట్ నుంచి పర్మిషన్ లేకుండా, రిటర్న్ పర్మిషన్ లేకుండా, అది ఫైనాన్స్ మినిస్టర్ నుంచి కావచ్చు, అకౌంటెంట్ జనరల్ కావచ్చు, లేదా ఇండియన్ ఆడిట్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా డబ్బుని డ్రా చేసేటటువంటి అధికారము లేదు. ట్రెజరీ రూల్ 13 ఏం చెప్తుందంటే ఖచ్చితంగా అమౌంట్ని డ్రా చేయాలి అంటే అకౌంటెంట్ జనరల్ పర్మిషన్ అనేది ఉండాలి, లేదా ఇండియన్ ఆడిట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ అన్న ఉండాలి. ఆ పర్మిషన్ ఉంటేనే ఏ అమౌంట్నైనా డ్రా చేయాలి. వితౌట్ పర్మిషన్ అమౌంట్ డ్రా చేయకూడదు అని ట్రెజరీ రూల్ 13 తెలియజేస్తుంది. ట్రెజరీ రూల్ 14 ఏం చెప్తుందంటే ది అకౌంటెంట్ జనరల్ మే పర్మిట్ విత్డ్రాల్ ఫర్ ఎనీ పర్పస్. ట్రెజరీ రూల్ 14 ఏం చెప్తుందంటే ఏదైనా అమౌంట్ని డ్రా చేయాలంటే పర్మిషన్ని ఖచ్చితంగా అకౌంటెంట్ జనరల్ ఇచ్చినటువంటి పర్మిషన్ బట్టి విత్డ్రా చేయాలి. దేనికైనా కూడా అకౌంటెంట్ జనరల్ వచ్చేసి ఏ పర్పస్కైనా అకౌంటెంట్ జనరల్ అనేది మనీ విత్డ్రా చేయడం కోసం పర్మిషన్ ఇస్తారు అని ట్రెజరీ రూల్ 14 తెలియజేస్తుంది. ట్రెజరీ రూల్ 15 ట్రెజరీ ఆఫీసర్ మే పర్మిట్ విత్డ్రాల్ డ్రాయింగ్ ఆఫీసర్. అయితే ట్రెజరీ రూల్ 15 ఏం చెప్తుందంటే ట్రెజరీ ఆఫీసర్ వచ్చేసి విత్డ్రాల్కి పర్మిషన్ అనేది డ్రాయింగ్ ఆఫీసర్కి ట్రెజరీ ఆఫీసర్ అనేవాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అన్నీ కూడా సక్రమంగా ఉన్నట్లయితే మాత్రమే ట్రెజరీ ఆఫీసర్ వచ్చేసి డ్రాయింగ్ ఆఫీసర్స్కి పర్మిషన్ అనేది విత్డ్రాల్ పర్మిషను ఇస్తారు. డ్రాయింగ్ ఆఫీసర్కి పర్మిషన్ ఇచ్చే అధికారం ఎవరికి ఉందంటే ట్రెజరీ ఆఫీసర్కి ఉంటుంది. ట్రెజరీ రూల్ 16 ట్రెజరీ ఆఫీసర్ షెల్ నాట్ పర్మిట్ withdrawal unless the claim has been satisfactorily submitted except the rules 26-27 special permitted to cash certain class. ట్రెజరీ రూల్ 16 ఏం చెప్తుందంటే ట్రెజరీ ఆఫీసర్ వచ్చేసి సబ్మిట్ చేసినటువంటి క్లెయిమ్స్ అన్నీ కూడా అవి తన యొక్క సంతృప్తికరంగా లేకపోయినట్లయితే, వారు సబ్మిట్ చేసినటువంటి క్లెయిమ్స్ అన్నీ కూడా ట్రెజరీ అధికారికి సంతృప్తికరంగా లేకున్నట్లయితే అమౌంట్ని విత్డ్రా చేసుకునే దానికి అనుమతి ఇవ్వడు అని ట్రెజరీ రూల్ 16 తెలియపరుస్తుంది. అంటే క్లెయిమ్ చేసుకోవడానికి సబ్మిట్ చేసేటువంటి పత్రాలన్నీ కూడా
సంతృప్తికరంగా ఉన్నట్లయితే మాత్రమే ట్రెజరీ అధికారి దాన్ని విత్డ్రా చేసుకునే దానికి అనుమతిస్తారు. అయితే ఇక్కడ కొంత ఎగ్జంప్షన్ అనేది ఉన్నది. ట్రెజరీ రూల్ అధికారికి, ట్రెజరీ ఆఫీసర్స్కి ఎగ్జంప్షన్ ఆఫ్ రూల్ 26-27 ప్రకారం కొన్ని స్పెషల్ కేసెస్లో పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ట్రెజరీ రూల్ 16 ప్రకారం ట్రెజరీ రూల్ 16 ఏం చెప్తుందంటే, ట్రెజరీ అధికారి ట్రెజరీ రూల్ 26-27 ప్రకారం కొన్ని స్పెషల్ కేసులో మాత్రం ఖచ్చితంగా విత్డ్రా చేయడానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ట్రెజరీ ఆఫీసర్స్ 17 నుంచి 26 వరకు ఉన్నటువంటి ట్రెజరీ రూల్స్లో అన్నీ కూడా, ఈ ట్రెజరీ రూల్స్లో స్పెషల్ ఇన్స్ట్రక్షన్ అనేది ట్రెజరీ ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది. ట్రెజరీ రూల్ 17 to 26. ట్రెజరీ రూల్ 17 ఏం చెప్తుందంటే, ట్రెజరీ ఆఫీసర్ హ్యాస్ నో జనరల్ అథారిటీ ఆన్ డిమాండ్స్ అదర్వైజ్ స్ట్రిక్ట్లీ లిమిటెడ్ బై అకౌంటెంట్ జనరల్. ట్రెజరీ ఆఫీసర్ వచ్చేసి హ్యాజ్ నో జనరల్ అథారిటీ ఆన్ డిమాండ్స్. ట్రెజరీ ఆఫీసర్స్కి మనం క్లెయిమ్స్ కోసం సబ్మిట్ చేసినంత మాత్రాన, అక్కడ డిమాండ్ చేసినంత మాత్రాన ఆ అమౌంట్ మొత్తాన్ని విత్డ్రా చేసేటటువంటి అధికారం ట్రెజరీ ఆఫీసర్స్కి లేదు. ట్రెజరీ ఆఫీసర్ వచ్చేసి స్ట్రిక్ట్లీ లిమిటెడ్, కొంత అధికారం మాత్రమే ఉంటుంది. అక్కడ అకౌంటెంట్ జనరల్ ఇచ్చినటువంటి పరిమితి మేరకు మాత్రమే అమౌంట్ని విత్డ్రా చేసుకునేటటువంటి విత్డ్రా అధికారం అనేది ట్రెజరీ ఆఫీసర్స్కి ఉంటుంది. ట్రెజరీ రూల్ 17 ఏం చెప్తుందంటే, ట్రెజరీ ఆఫీసర్స్కి జనరల్ అథారిటీ అనేది అక్కడ డిమాండ్ చేసినంత వరకు, ట్రెజరీలో ఎంత అమౌంట్ డిమాండ్ చేశారో, ఈ క్లెయిమ్ చేసుకోవాలని ప్రయత్నించారో అంత అమౌంట్ని విత్డ్రా చేసే అధికారం ట్రెజరీ ఆఫీసర్స్కి లేదు. అకౌంటెంట్ జనరల్ అనుమతి ఇచ్చినంత మేరకు మాత్రమే, స్ట్రిక్ట్లీ లిమిటెడ్ అథారిటీ, అకౌంటెంట్ జనరల్ ఎంత మేరకు అమౌంట్ని విత్డ్రా చేసుకోవడానికి పరిమితిని విధించారు అంత మేరకు మాత్రమే ట్రెజరీ ఆఫీసర్ అమౌంట్ని విత్డ్రా చేసే అధికారం అనేది ఉంటుంది అని ట్రెజరీ రూల్ 17 తెలియపరుస్తుంది. ట్రెజరీ రూల్ 18 క్లెయిమ్ డిస్ప్యూటబుల్ రెఫర్ టు ది అకౌంటెంట్ జనరల్. ట్రెజరీ రూల్ 18 ప్రకారం ట్రెజరీ అధికారికి అక్కడికి వచ్చినటువంటి క్లెయిమ్కి సంబంధించిన పత్రాల్లో ఏదైనా డిస్ప్యూట్ అనిపించినట్లయితే, వివాదాస్పదమైనటువంటి క్లెయిమ్ అని తెలియజేసినట్లయితే ఆ ట్రెజరీ అధికారి ఆ క్లెయిమ్ని అకౌంటెంట్ జనరల్కి రెఫర్ చేసే అధికారం ఉంది. విత్డ్రా చేయకుండా అకౌంటెంట్ జనరల్కి రెఫర్ చేసే అధికారము ట్రెజరీ అధికారికి ఉందని ట్రెజరీ రూల్ 18 అనేది తెలియపరుస్తుంది. ట్రెజరీ రూల్ 19 ఎక్సెప్ట్ రూల్ 2021 పేమెంట్ షెల్ unless government by general or special order direct be made in the district in the which claim arises. ట్రెజరీ రూల్ 19 ఏం చెప్తుందంటే, ట్రెజరీ రూల్ 19 ఎక్సెప్ట్ రూల్ 2021 పేమెంట్ షెల్ unless government a general special order directs be made in the district in which claim arises. ట్రెజరీ రూల్ 19 ఏం చెప్తుందంటే, అతనికి క్లెయిమ్కి సంబంధించిన అమౌంట్స్ అన్నీ కూడా ఎక్కడైతే ఉద్యోగి ఉన్నాడో ఆ డిస్టిక్లోని అన్ని అమౌంట్స్ అనేటివి ఆ జిల్లాలోనే క్లెయిమ్ చేయబడతాయి. అయితే ఇక్కడ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. 2021 రూల్ 2021 ట్రెజరీ రూల్ 2021 ప్రకారం ఎగ్జంప్షన్ అనేది కొన్నిటికి ఇవ్వబడింది. అలా కాకుండా మిగతా అంశాలలో ఖచ్చితంగా ఆ డిస్ట్రిక్ట్లోనే తన యొక్క అమౌంట్ మొత్తాన్ని కూడా విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది అని ట్రెజరీ రూల్ 19 తెలియపరుస్తుంది. ట్రెజరీ రూల్ 20 అంటే ది లీవ్ శాలరీ గెజిటెడ్ గవర్నమెంట్ సర్వెంట్. ది లీవ్ శాలరీ ఆఫ్ గెజిటెడ్ గవర్నమెంట్ సర్వెంట్ మే బి పెయిడ్ ఎనీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది స్టేట్. ట్రెజరీ రూల్ 20 ఏం చెప్తుందంటే, లీవ్ శాలరీ ఆఫ్ ది గెజిటెడ్ గవర్నమెంట్ అధికారి, గెజిటెడ్ అధికారి అనేటువంటి ప్రభుత్వ ఉద్యోగి తన యొక్క లీవ్ శాలరీని రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా కూడా విత్డ్రా చేసుకోవచ్చు అని ఉంది. అదేవిధంగా నాన్ గెజిటెడ్ సర్వెంట్ మే బి పెయిడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఓన్లీ.
నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగికి మాత్రం ఆ జిల్లాలోనే ఆ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుందని ట్రెజరీ రూల్ 20 అనేది తెలియజేస్తుంది. ట్రెజరీ రూల్ 20 ఏం తెలియజేస్తుందంటే గెజిటెడ్ అధికారి రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా కూడా లీవ్ శాలరీని తీసుకోవచ్చు అని. అదేవిధంగా నాన్ గెజిటెడ్ అధికారి అయితే ఆ జిల్లాలోనే తన యొక్క లీవ్ శాలరీని తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రెజరీ రూల్ 21 ఏం చెప్తుందంటే పెన్షన్ పేయబుల్ ఇన్ ఇండియా మే బీ పెయిడ్ ఇన్ ఎనీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా. ట్రెజరీ రూల్ 21 ఏం చెప్తుందంటే పెన్షన్ అనేది ఏ జిల్లాలో అయినా కూడా తీసుకోవచ్చు, ఏ జిల్లాలో అయినా కూడా చెల్లిస్తారు. పెన్షన్ అనేది ఏ జిల్లాలో అయినా కూడా చెల్లిస్తారని ట్రెజరీ రూల్ 21 అనేది తెలియపరుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగి తన యొక్క పెన్షన్ను ఏ జిల్లాలో అయినా కూడా తీసుకోవచ్చు. ట్రెజరీ రూల్ 22 No withdrawal shall be permitted to meet, pay or leave salary allowance of a gazetted government servant until Accountant General has initiated Treasury Officer rate at which payment shall be made. ట్రెజరీ రూల్ 22 ఏం చెప్తుందంటే గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగి యొక్క శాలరీ కానీ అలవెన్స్ కానీ అకౌంటెంట్ జనరల్ యొక్క పర్మిషన్ లేకుండా అకౌంటెంట్ జనరల్ తెలియచేస్తుంటే రేట్ ప్రకారం మాత్రమే అకౌంటెంట్ జనరల్ పర్మిషన్ ఇచ్చినట్లయితే మాత్రమే పే కానీ అలవెన్స్ కానీ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది అకౌంటెంట్ జనరల్ విత్ ది ఇనిషియేషన్ ఆఫ్ ది అకౌంటెంట్ జనరల్ ఓన్లీ ట్రెజరీ ఆఫీసర్ అనేది ఆ అమౌంట్ని చెల్లించాల్సి ఉంటుంది. వితౌట్ అకౌంటెంట్ జనరల్ పర్మిషన్ ది ట్రెజరీ ఆఫీసర్స్ హ్యాజ్ నో రైట్ టు పే ది శాలరీ ఆర్ అలవెన్స్ ఆఫ్ ది రేట్ ఆఫ్ ది గెజిటెడ్ గవర్నమెంట్ సర్వెంట్స్. గెజిటెడ్ అధికారుల యొక్క పే కానీ శాలరీ కానీ అలవెన్స్ కానీ దాని యొక్క రేట్ అనేది అకౌంటెంట్ జనరల్ నిర్ణయించి తెలియపరిచే వరకు కూడా ట్రెజరీ ఆఫీసర్స్ ఆ అమౌంట్ని విత్డ్రా చేయకూడదని ట్రెజరీ రూల్ 22 అనేది తెలియజేస్తుంది. ట్రెజరీ రూల్ 23 Unless no withdrawal shall be permitted on the claim in the district of pay allowance government servant without submitting last pay certificate. అయితే ఇక్కడ no withdrawal shall be permitted on claim in the district of pay allowance of the government service. గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగి ఎక్కడైనా జిల్లాలో ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ వేరే ఒక జిల్లాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ అతని యొక్క లాస్ట్ పే సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయకుండా అమౌంట్ని విత్డ్రా చేసుకునేటటువంటి అధికారం అనేది లేదు. ట్రెజరీ రూల్ 23 ఏం చెప్తుందంటే లాస్ట్ పే శాలరీ సర్టిఫికేట్ ప్రభుత్వ ఉద్యోగి సబ్మిట్ చేయకుండా జీతము కానీ అలవెన్స్ కానీ విత్డ్రా చేసుకునేటటువంటి అధికారము లేదు అని ట్రెజరీ రూల్ 23 అనేది తెలియజేస్తుంది. ట్రెజరీ రూల్ 24 అనేది ది ట్రెజరీ ఆఫీసర్ shall be responsible to the accountant general acceptance of any claim. ట్రెజరీ రూల్ 24 ఏం చెప్తుందంటే ట్రెజరీ ఆఫీసరే అన్నింటికీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎలాంటి క్లెయిమ్నైనా విత్డ్రా చేసినట్లయితే ఎన్ని క్లెయిమ్స్ అయితే విత్డ్రా చేయబడి ఉంటాయో ఆ క్లెయిమ్కి సంబంధించినటువంటి ప్రతి క్లెయిమ్కి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతను వహించాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుందంటే ట్రెజరీ ఆఫీసర్స్కే ఉంటుందని ట్రెజరీ రూల్ 24 అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా ట్రెజరీ రూల్ 25 ది ట్రెజరీ షల్ అబ్టైన్ ది సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ది ట్రెజరీ ఆఫీసర్ షల్ అబ్టైన్ ది సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నేచర్ ఆఫ్ పేమెంట్ అండ్ హీ షల్ రికార్డింగ్ ఇన్ రైటింగ్. ట్రెజరీ రూల్ 25 ఏం తెలియజేస్తుందంటే ట్రెజరీ ఆఫీసర్ వచ్చేసి ఏదైనా ఒక క్లెయిమ్కి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని ఆ పేమెంట్కి సంబంధించినటువంటి సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించుకోవాల్సినటువంటి బాధ్యత మరియు ఆ యొక్క
పేమెంట్కి సంబంధించిన పూర్తి వివరాలను రికార్డ్ చేయాల్సిన బాధ్యత అనేది ఆ ట్రెజరీ అధికారికి ఉంటుంది అని ట్రెజరీ రూల్ 25 అనేది తెలియజేస్తుంది. ట్రెజరీ రూల్ 26 ఏం చెప్తుందంటే ది ట్రెజరీ ఆఫీసర్ మే కరెక్ట్ ఎనీ అర్థమెటికల్ ఇన్అక్యురసీ అండ్ మిస్టేక్స్ అండ్ ఇంటిమేట్ టు ది డ్రాయింగ్ ఆఫీసర్. ట్రెజరీ రూల్ 26 ఏం చెప్తుందంటే ట్రెజరీ ఆఫీసర్స్ ఖచ్చితంగా అక్కడ సబ్మిట్ చేసినటువంటి పత్రాలలో కానీ సబ్మిట్ చేసినటువంటి బిల్స్లో కానీ ఏదైనా కూడా అర్థమెటికల్ మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత, ఆ మిస్టేక్స్ని సరిదిద్దాల్సిన బాధ్యత మరియు ఆ విషయాలని డ్రాయింగ్ ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత అనేది ఖచ్చితంగా ట్రెజరీ ఆఫీసర్స్కి ఉంటుందని ట్రెజరీ రూల్ 26 అనేది తెలియజేస్తుంది. అంటే ఇన్అక్యురసీ ఉన్నటువంటి బిల్స్ కానీ లేదా మిస్టేక్స్ ఉన్నటువంటి బిల్స్ కానీ వాటిని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మరియు వాటికి సంబంధించిన డ్రాయింగ్ ఆఫీసర్స్కి అంశాలను తెలియజేసిన బాధ్యత అనేది ట్రెజరీ ఆఫీసర్స్కి ఉంటుందని ట్రెజరీ రూల్ 26 అనేది తెలియజేస్తుంది.